పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడటంతో ఇదివరకే ఆపరేషన్ జరిగింది. అయినప్పటికీ అతని ఆరోగ్యంలో మార్పులు లేకపోయింది. మళ్లీ ఆపరేషన్ చేయడానికి 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో బాధితులు నిమ్స్ ఆసుపత్రిని ఆశ్రయించినట్లు నిమ్స్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ తెలిపారు. అనేటువంటి 20 ఏళ్ల వయసున్నటువంటి అబ్బాయి, ఈ అబ్బాయితోనే గుండెకి జబ్బు ఉన్నటువంటి నిర్ధారణ జరిగింది. ఈ అబ్బాయికి 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ అబ్బాయికి ఉన్నటువంటి జబ్బును టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనేటువంటి ఒక డయాగ్నోసిస్ తో పేషెంట్ కు ఓపెన్ హార్జరీ ద్వారా శస్త్రచికిత్స అనేది జరిగింది. సో 5 ఏళ్ల వయసులో ఈ శస్త్రచికిత్స జరిగిన తర్వాత బాబు బాగానే ఉన్నాడు. కానీ లాస్ట్ 4-5 ఏళ్ల నుంచి ఆయాసం రావడం, గుండె దడ ఇట్లాంటివి అవుతూ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దానివల్ల బాబు మమ్ముటిలాగా ఉండలేక ఈ ఆయాసం గుండె దడతో స్కూల్ కూడా పోలేకుండా ఇంటి దగ్గర ఉండడం ఇవన్నీ జరిగాయి. సో ఈ సిమ్టమ్స్ కోసం తల్లిదండ్రులు అబ్బాయిని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకువెళ్తే అబ్బాయి కుడివైపు నుండి రక్తనాళం గుండె పల్మనరీ ఆర్టరీలో ఉండే పల్మనరీ వాల్వ్, అంటే ఇది గుండె కుడివైపు నుంచి రక్తము చెడు రక్తాన్ని లంగ్స్ కి తీసుకెళ్లి మేజర్ రక్తనాళంలో ఉండేటువంటి వాల్వ్. ఈ వాల్వ్ పని ఏంటంటే గుండెలో నుంచి ఊపిరితిత్తులకి మాత్రం పోయేటట్టు ఆ పోయినటువంటి ముందుకు వెళ్ళిన బ్లడ్ మరి వెనక్కి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఈ వాల్వ్ ఈ అబ్బాయిలో డ్యామేజ్ అయిపోయి ముందుకు వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ వెనక్కి గుండెలోకి వచ్చేస్తుంది. దీన్ని పల్మనరీ రిగర్జిటేషన్ అంటారు వైద్య పరిభాషలో. ఈ ప్రాబ్లం ఉన్నట్టు చేసి ఈ పల్మరీ వాల్వ్ మనం సరి చేయాలంటే 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ అంత ఆర్థిక స్తోమత లేని వల్ల తల్లిదండ్రులు మన నిమ్స్ రావడం జరిగింది. మనం దగ్గర పరీక్షలన్నీ చేసి మనం కూడా ఈ అబ్బాయికి పల్మరీ రిగర్జిటేషన్ అనేది ఉంది. కానీ ఈ అబ్బాయికి మరి సెకండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే దాని ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లీడింగ్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రికవరీ టైం కూడా చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోత లేకుండా ట్రాన్స్ కెథెటర్ ద్వారా ఈ అబ్బాయికి పల్మరీ వాల్వ్ పెట్టడమే మంచి శ్రేయస్కరమని మనం అందరూ భావించి దానికి తగ్గటువంటి ఏర్పాట్లు చేసుకున్నాము. కానీ దీంట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అబ్బాయి పల్మరీ వాల్వ్ అంటే మామూలుగా 32-33 సైజు, కానీ అబ్బాయి 35 సైజు ఉన్నట్టు వాల్వ్ అవసరం పడే అవకాశం ఉంటుందని గుర్తించాము. అటువంటిది అప్పటి కంపెనీ దగ్గర ఉండేది కాదు. సో ఈ అబ్బాయి దృష్టిలో పెట్టుకొని మనం కంపెనీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే ఆ 35mm కూడా మనకు ప్రొడక్షన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ అబ్బాయిలు యూజ్ చేసి నేను చెప్పినట్టు ఇంత పెద్ద వాల్వ్ యూజ్ చేస్తున్నప్పుడు ఎడం వైపు నుండి లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ మీద ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటిది ఏమన్నా వస్తుందా అని ముందుగానే మనం ఆపరేషన్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఒక బెలూన్ ఇన్ఫ్లేట్ చేసుకొని ఆ వాల్వ్స్ వేసుకున్నప్పుడు ఆ యొక్క కరోనరీ ఆర్టరీ మీద ప్రెషర్ ఏం రాదు కదా అని చూసుకొని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ 35. తమ కుమారుడికి మొదట ఆపరేషన్ జరిగినప్పుడు చాలా ఖర్చు చేశామని, మరోసారి అదే పరిస్థితి వచ్చినప్పుడు తమ బిడ్డను కాపాడుకునేందుకు నిమ్స్ వైద్యులను ఆశ్రయించామని బాధితుడి తల్లి తెలిపారు. తమ బిడ్డను రక్షించుకునేందుకు ప్రభుత్వంతో పాటు కొందరు దాతలు కూడా తమకు సహాయం చేశారని చెప్పారు. చిన్నప్పుడు సర్జరీ అయింది సార్, అదే బాబుకి 5 సంవత్సరం అబ్బాయికి. అప్పుడు పెద్దగా అయినప్పుడు పట్టించుకోలే, బాబుకి కాలేజీకి పంపించేది, నొత్తదని చెప్పేది. అన్ని ప్రతి హాస్పిటల్ తిరిగి వచ్చినాం. ఏ హాస్పిటల్లో 20 లక్షలు అడుగుతారు. మేము పేదలు కూలి చేసి ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా పట్టించుకోవట్లేరు. పట్లేసినప్పుడు ఎలా చేయాలని ఏ హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ తిరిగి ఎక్స్ట్రా ఎక్కడే నిమ్స్ హాస్పిటల్ పోండి అని చెప్తే నిమ్స్ హాస్పిటల్ పోయినాం. చెక్ చేసి సార్ బాబుకి సర్జరీ పడుతుంది సార్, సతీష్ సార్ చెప్పారు సర్జరీ అవుతుందమ్మా అని అన్నప్పుడు సరేలే సార్ మళ్ళీ వస్తామని రౌండ్ రెడ్డి ఎమ్మెల్యేతోనే పట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేతోని మేము పేదలు అని చెప్పి ఫైల్ మొత్తం ఎక్కడెక్కడ చూపించిన హాస్పిటల్కి ఫైల్ మొత్తం చూస్తే మొత్తం చూసి 10 లక్షలు ఛాన్స్ అయింది. 10 లక్షలు ఛాన్స్ అయినప్పుడు ఇక్కడ డబ్బులు మేము చేసుకున్నాం. 5 లక్షలు చేసుకున్నాం. మేము చేసి అందరు సాయం చేసిర్రు. తల 1 లక్ష సాయం బాబుకి. ఇట్లా చదివిన తర్వాత అప్పు తీరిపోయినా చేసుకున్నాను. తల ఆదుకున్నారు మా వాళ్ళు అందరూ. ఇది కళ్ళు తిరిగి పడిపోయేది, కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయేది. సార్లు ఫోన్ చేసేది, బాబు కళ్ళు తిరిగిపోయేది, ఇంటికి తీసుకెళ్ళాలి మీ బాబు అని చెప్పేది. అన్నం బుడ్డు తింటే నొప్పి అని సుదిలా కూర్చుకుంటుందమ్మా, నాకు ఒక్కలేదు, నేను ఇప్పుడు చేయాలంటే సరే నాకు నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోతాను, బతికిచ్చాలని అన్నాడు బాబు. అప్పుడు రౌండ్ రెడ్డి గారికి బాబు పట్టుకొని పోయినాం. ఇది చేసినామండి, కూలీ చేసి బతుకున్న వాళ్ళు రెక్కల మీద. మా బాజు నారాయణపురం విలేజ్ అల్లూరిపేట రాజు ఇక్కడ వచ్చినప్పుడు సర్జరీ పడుతుంది, డాక్టర్లు అందరూ చెక్ చేశారు. మొత్తం మేము చేస్తాం బాబుకి అని సతీష్ సారు కేసు పట్టుకున్నాడు. ఆ బాబు సతీష్ సారే నా కొడుకుకి ప్రాణం ఇచ్చిండు, బాబుకి ప్రాణం పోసిండు. ఆ డాక్టర్ వల్ల దేవుడే సతీష్ సారే నాకు ఒక దేవుడు వచ్చి ఆదుకున్నాడు. ఆదుకుని ఆ దేవుడు నాకు ఒక వరం ఇచ్చిండు. నాకు ఒక